సంక్రాంతి పండగకి హైదరాబాద్ పల్లెబాట పట్టింది. విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో ప్రజలందరూ సొంతలకు పయనమవుతున్నారు. దీంతో అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఇప్పటికే పండగ రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు బస్సులను అధికారులు సిద్ధం చేశారు. సాధారణ ఛార్జీలకు అదనంగా 50% ఛార్జీలను తెలంగాణ ఆర్టీసీ వసూలు చేయనుంది. ఏపీఎస్ఆర్టీసీ మాత్రం రెగ్యులర్ ధరలకే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనుంది. సంక్రాంతి పండగకి ఆర్టీసీ 6400 ప్రత్యేక బస్సులను నడపనుంది. పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో సాధారణం కన్నా 50% అదనంగా వసూలు చేయనున్నారు. పండగ ప్రయాణాలకు అనుగుణంగా ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లపై రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులతో పాటు మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఇటు పండగలకి సొంత ఊళ్ళకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆర్టీసీకి సంబంధించి బస్సులకు సంబంధించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి స్పెషల్గా ఆంధ్రాకి వెళ్ళే బస్సులు కావచ్చు. అసలు ఎన్ని బస్సుల్ని స్పెషల్ బస్సులను వేయటం జరిగింది, ఇక్కడ నుంచి ఎన్ని బస్సులు ఆంధ్రాకి వెళ్తున్నాయి, అట్లాగే తెలంగాణలోని వివిధ జిల్లాలకి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏమి నడుస్తున్నాయి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు శ్రీలత గారు ఉన్నారు, ఆర్ఎం రంగారెడ్డి. మనం చెప్పండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కూడా సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇంకా పెద్ద పండగ. సో ఈసారి పండగకు సంబంధించి బస్సుల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అని ప్రత్యేక బస్సులు ఎన్ని వేస్తున్నారు, డీటెయిల్స్ చెప్పండి. నమస్కారం అండి. టీజీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండగ సందర్భంగా 6432 బస్సెస్ అడిషనల్ బస్సెస్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నామండి. అంటే డిమాండ్కి తగ్గట్టుగా మేము ఆన్లైన్లో బస్సెస్ యాడ్ చేయటం జరుగుతూ ఉంది. ఇంకా ఎప్పుడు యాజ్ యూజువల్ మనకు తెలిసిందే విజయవాడకు కూడా బాగా రద్దీ ఉంది. సో మేము ఆంధ్ర డెస్టినేషన్స్కి 10th 11th ఒక 250 బస్సెస్ ఎక్స్ట్రా నడపడానికి ప్లాన్ చేసుకున్నాం. 10th ఒక 250 అండ్ 11th ఒక 250 వరకు ప్లాన్ చేసుకున్నాము. పండగ అనగానే ఎక్స్ట్రా ఫేర్స్ వసూలు చేస్తారు అనే వార్తలు అయితే విపరీతంగా స్ప్రెడ్ అవుతూ వస్తాయి. ఈసారి సంక్రాంతి పండగకి అదనపు ఛార్జీలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎంత % వరకు అదనపు ఛార్జీలు తెలంగాణ ఆర్టీసీ వసూలు చేస్తుంది? అంటే రెగ్యులర్గా నడిచే బస్సుల్లో అయితే నార్మల్ ఫేరే ఉంటుందండి. అదే మేము ఏదైతే అడిషనల్గా బస్సెస్ పూల్ చేసి ఆపరేట్ చేస్తున్నామో వాటిలో 50% ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పెట్టాము. ఇప్పుడు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఆ 50% ఎక్స్ట్రా ఛార్జ్ పే చేసి రిజర్వ్ చేసుకుంటున్నారు అడిషనల్ బస్సెస్కి. రైట్, ఇక పండగ సమయాల్లో ఎక్కువ ఫ్లోటింగ్ అయితే మనకు హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ నగరం అంతా కూడా ఖాళీగా అవుతుంది. ఈ బస్సెస్లో మహాలక్ష్మి పథకం అంటే అమల్లో ఉంటుందా, ఉండదా, స్త్రీలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చా లేదా? ఇప్పుడు అడిషనల్ బస్సెస్ ఏదైతే ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు ఇవి ఆపరేట్ చేస్తామో అదనపు బస్సులు అండి, వాటిల్లో కూడా మహాలక్ష్మి పథకం అప్లికబుల్ అవుతుంది. అట్లాగే మనం ఈ తెలంగాణ డెస్టినేషన్స్కి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ ఇక్కడికి మనం సిటీలో తిరిగే బస్సుల్ని కూడా పూల్ చేసి పంపిస్తుంటాం. సో ఆ బస్సుల్లో కూడా ఏదైతే సిటీ ఆర్డినరీ ఉందో వాటిల్లో మహాలక్ష్మి పథకం అప్లికబుల్ అవుతుంది. అడిషనల్ బస్సెస్లో అంటే 50% ఎక్స్ట్రా ఛార్జ్ చేసినా కానీ మహిళలకు మటుకు ఉచితమే. కెమెరా పర్సన్ సత్యతో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.